హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇదొక 15 నిమిషాల పాటు అయిపోతుందండి నెయ్యని తయారు చేసుకోవడం. పెద్ద ప్రాసెస్ ఏం గాదు. నెయ్యిని మనం ఇంట్లో తయారు చేసుకోవడం అనేది. ఇదొక 6 మంత్స్ వరకు ఉంటుందండి ఈ నెయ్యి అనేది. మనం గాజు సీసాలో పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. పాలు పొంగు వస్తున్నా గూడా ఒక 5 నిమిషాల పాటు అలాగే మరిగించండి. అప్పుడు మనకు మీగడనేది ఎక్కువగా వస్తుంది. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 4 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచండి. అప్పుడు మనకు పాల మీగడనేది ఎక్కువగా వస్తుందండి. పాల మీగడనేది అలా జాలి లాంటిది తీసేస్తే పాలనేది కిందికి వెళ్తాయి. మనకు మీగడనేది పైన ఉంటుందండి. దాంతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇది ఒక 1 వీక్ నుండి తీసానండి ఈ మీగడైతే. నేను మామూలు ఫ్రిడ్జ్‌లోనే పెట్టానండి. మీకు కొంచెం ఎక్కువగా 15 డేస్ అలా కావాలి అంటే డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టాలండి. లేదంటే బయట గూడా ఇది ఉంటుంది. మీరు కొంచెం రోజు వేడి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ అయితే తీసేసుకుందామండి. దీంట్లో మొత్తం వేసేయండి ఇప్పుడు మన మీగడంతా. కొంచెం పెద్ద సైజు మిక్సీ జారే తీసేసుకోండి. తీసేసుకొని కొంచెం మనం కొద్దిగానే వాటర్ అనేది వేసేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. చల్లటి వాటర్ వేసేసుకోండి కొద్దిగా. వేసేసుకొని మనం కొద్దిసేపు ఒక 2 మినిట్స్ పాటు మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మరి కొద్దిగా చల్లటి వాటర్ పోసేసి మరొక 2 నిమిషాల పాటు మనం తిప్పేసుకుందామండి. చూడండి నాకు ఇలా వచ్చిందండి. నాకు బటర్ అనేది ఒక 2 నిమిషాలనే వచ్చిందండి. మరీ ఎక్కువగా తిప్పుకోకండి. ఇప్పుడు చేత్తోనే మనం బటర్ అంతా తీసేసుకుందామండి. ఉండలాగా చేసుకుంటూ తీసేసుకోండి. దీన్ని గట్టిగా ఒత్తి పట్టేసి వాటర్ అంతా ఇలా పిసికిస్తే పోతుందండి మొత్తం చేత్తోనే. దాంట్లో ఉన్న వాటర్ అంతా. అలా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని ఒక బౌల్‌లోకైతే తీసేసుకోండి. నాకైతే బటర్ అయితే కొద్దిగానే వచ్చిందండి. ఎందుకంటే మనం మీగడ అనేది ఒక 1 వీక్‌కి తీసాం కాబట్టి కొద్దిగానే వచ్చేసిందండి. అలా చేత్తోని వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ వాటర్ అంతా పడబోయడమే అండి. లేదంటే మీరు పెరుగు మీద మీగడ తీసేదుంటే మాత్రం దాన్ని పునుగులో అలా యూజ్ చేసుకోవచ్చు. మనం పాల మీద మీగడ తీసాం కదండీ! అదంతా పారబోయడమే. అదంతా వేస్టేనండి. చూడండి నాకు బటర్ అనేది ఇంత వచ్చింది. దీంట్లో చల్లటి వాటర్ పోసేయండి. మనకు గట్టి పడుతుంది. ఇలా 2 సార్లు పోసుకొని కొంచెం వాష్ జేసుకోండి చేత్తో అలా అనుకుంటూ. ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉన్నా, ఏదైనా ఉన్నా గూడా పోతుంది మనకు వేస్టేజ్ అంతా. మనకు బటర్ అంతా గూడా చల్లటి వాటర్ పోసాం కాబట్టి గట్టి పడుతుందండి. ఇలా 2 సార్లు వాష్ చేసిన తర్వాత గ్యాస్ అనేది ఆన్ జేసుకోండి. ఒక మందపాటి గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో ఇప్పుడు మనం బటర్ ముద్దుంది గదండీ! అదంతా ఇందులో వేసేయండి. అది కొద్ది కొద్దిగా కరుగుతుంది మనకు. చూడండి ఎలా కరుగుతుందో మనకు. మందపాటి గిన్నె ఎందుకంటే మాడిపోకుండా ఉంటుందండి. ఒక గరిటె తీసుకొని తిప్పుకుంటూ మెల్లగా గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకోవాలండి. లేకుంటే మనకు మాడిపోతుందంతా. చూడండి బటర్ అనేది మనకు పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడే మనకు నెయ్యి అనేది పైకొస్తుందండి. చూడండి కొద్ది కొద్దిగా నెయ్యి అనేది మనకొస్తుంది. నాకైతే ఒక 10 మినిట్స్ వరకు పట్టిందండి నెయ్యి రావడానికి. నెయ్యి వచ్చాక గూడా కొద్దిసేపు మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ పాటు మరగబెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది. మనం నెయ్యి అనేది ఎక్కువ మరిగిస్తే మళ్ళీ పైగా టేస్ట్ గూడా చాలా బావుంటుందండి. దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలైతే వేసేయండి నెయ్యి వచ్చిన తర్వాత. కరివేపాకు వేస్తే మనకు నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా స్మెల్ అనేది మనకు చాలా బాగా వస్తుంది మనకు కరివేపాకు వేస్తే. చూడండి నాకు పూర్తిగా నెయ్యి అనేది అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. చూడండి నాకు గోరువెచ్చగా ఉంది ఇప్పుడు. ఈ ఇప్పుడు దీన్ని మనము ఒక టీ కంటైనర్ తీసుకొని దాంట్లోకి మనము వేస్టేజ్ అంతా తీసేసుకుందామండి. ఇలా మనం ఒక గరిటెతో తీసేసుకొని మనం టీ కంటైనర్‌లోకి పోస్తే మనకు వేస్టేజ్ అంతా పైన ఉండిపోతుంది. అలా కొద్ది కొద్దిగా పోసేసుకోండి మొత్తం గరిటెతోటి. చూడండి నాకు వేస్టేజ్ కొద్దిగానే వచ్చేసిందండి. ఎక్కువగా మనకు వేస్టేజ్ ఏమి కాలేదు. చూడండి ఎగ్జాక్ట్‌గా ఇది 200 గ్రామ్స్ వరకు ఉందండి నెయ్యయితే. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లాంటిలోకి తీసేసుకోండి. లేదంటే ఏదైనా స్టీల్ కంటైనర్‌లోకి తీసుకున్నా గూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనమైతే ఒక గ్లాస్ జార్‌లోకైతే తీసేసుకుందామండి. కొద్ది కొద్దిగా మనం వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసేయండి. లేదంటే పూర్తిగా చల్లారే వరకన్నా ఉంచేసి పోసేయండి అందులో. మనకు ఆలోపు గడ్డ కట్టేస్తుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసేయండి.
అంతేనండి. మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి ఎలా ఉందో?